ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. ఆమేన్. అన్యాయం చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, విగ్రహారాధికులు, వాళ్ళ యొక్క శరీరాలని వేరే తప్పుడు పనులకు ఉపయోగించేవాళ్ళు, వాళ్ళ హృదయంలో కపటంతో మోసంతో నిండి ఉన్నవారు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని వెళ్ళరంట. ఇక్కడే మన భూమి మీద ఉన్నప్పుడే మనకున్న తప్పులు కానీ, మనకున్న ఆలోచనలు కానీ అన్నీ వదిలేసి మనం దేవుని వైపు తిరగాలి. మరి బైబిల్ గ్రంథంలో ఆదాముకి మొట్టమొదటిగా 2 కుమారులు జన్మించారు, కయ్యను, ఏబేలు అని. అయితే ఏబేలు తన యొక్క అర్పణని చాలా సంతోషంగా దేవునికి అర్పించడానికి వెళ్ళాడు. అలాగే కయ్యను కూడా మరి దేవుడు నన్నే ఆశీర్వదించాలని, నా యొక్క సహోదరుని ఆశీర్వదించకూడదని ఎంతో కుళ్ళుతో, ఎంతో కోపంతో సహోదరుని మీద వెళ్తాడు. కానీ మరి ఎప్పుడైతే ఆ యొక్క స్వభావం ఉందో తన హృదయంలో కయ్యనికి, ఏబేలుని చంపేస్తాడు. అప్పుడు ఏబేలు యొక్క రక్తం బట్టి, ఆయన మరణం బట్టి దేవుడు కయ్యన్ని శిక్షిస్తాడు. మరి మనం ఎన్నో పెద్ద తప్పులు ఏవేవో చేసేస్తే మేము చాలా మంచిగా ఉంటాం, క్రైస్తవులుగా దేవుడు తెలుసుకున్న వారు అనుకుంటాం. కానీ అలా కాదు. మన హృదయంలో నుండి ఉన్న పాపం బట్టి, మన హృదయంలో ఉన్న ఒక ద్వేషాన్ని బట్టి, వేరే వాళ్ళ మీద కుళ్ళు స్వభావం బట్టి, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, నాకెందుకు ఇలా లేదు అని అనుకుంటాం చూడు. దేవుడికి అది నచ్చదంట. దాన్ని బట్టి మనం చెదిరిపోయి మనం కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం, ఎంతో పాపంలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళాలి. దేవుని నీతిని మనం మొదట వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకువాడు మరి ధన్యుడు. మరి దేవుడు మరి మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన ఒక శిలువలో మా కోసం కార్చిన రక్తాన్ని బట్టి మనం విమోచకులం అయ్యాము. ఆ విమోచన మన జీవితంలో ఉంది కాబట్టి మనం దేవుని కోసం నిలబడదాం. మన యొక్క హృదయాలని, మన యొక్క తలాంతుల్ని దేవుని కోసం మరి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం